మీ ప్రయాణంలో మీ ఆధ్యాత్మిక జీవిత ప్రయాణంలో సద్గురు కందుకూరి శివానందమూర్తి గారు అలాగే మదర్ తెరీసాతో కూడా మీకు అనుబంధం కాదు కానీ వెళ్ళాను నేను ఆమెను చూసి అనుభవం. నేను కలకత్తా చెప్పాగా అస్సాం దాకా ఫ్యాక్టరీస్ కలకత్తా హెడ్ క్వార్టర్స్కి పెట్టుకునేవాడిని, మిగతా ప్రదేశాలకు వెళ్ళేవాడిని. అప్పుడు ఈ మదర్ తెరీసా ఏమిటి, ఏం చేస్తున్నది, నిజమైన సేవేనా అని ఉన్నాయి కదా, అపోహలు కూడా ఉన్నాయి. అందువల్ల వెళితే నేను మిగతా ఆమె చుట్టూ అల్లుకున్నటువంటి కొన్ని అస్పష్టతలను పక్కన పెడితే ఆమె కంటికి కనిపిస్తూ దృశ్యం చూస్తూ ఆమె చేసినటువంటి సేవ ఎవరు చేయలేదండి. ఏదాన్ని మీరు ఎన్నన్నా ఆపాదించవచ్చు. ప్యూర్ చుట్టూ తీసేద్దాం, చుట్టూ ప్రతి వ్యవస్థలో ఉంటాయి కానీ ఆ చుట్టూతో నాకు సంబంధం లే. ఆమె కుష్ఠరోగి పుళ్ళు కడగటం చూశానండి. కుష్ఠరోగి ఇంకా వాడికి చేతులు ఇట్లా గనక మనం కొడితే రాలిపోతాయి, అలాంటి వాళ్ళ దగ్గర తీసుకోవటం చూసా, కంటితో చూసా. ఇప్పుడు జిల్లెలముడమ్మలో ఎంత ప్రేమతత్వము, కురూపుని కోటి కుబేరుణ్ణి పేదవాడిని సమానంగా చూసే లక్షణం ఎలా ఉందో ఈవిడలో కూడా అంతకు మించిన వాతావరణంలో అమ్మత్వం ఆమెలో కూడా వెరీ వెరీ ప్రాక్టికల్. అందులో ఆమె కూడా ఏ జాతిని ఎన్నుకోలే, ఎవరు అన్నార్తుడో ఎవడు దేహార్త్యో వీళ్ళందరినీ కూడా హక్కును చేర్చుకొని నిర్మల హృదయంతో ఆవిడ చేసింది. శివానందమూర్తి గారు ఎలా తారసపడ్డారు మీకు? శివానందమూర్తి గారికి మాకు ఒక సంబంధం ఎలా ఉందంటే సభా సంబంధం. ఓ సభకు వచ్చారు ఆయన, ఒక సభకి హైదరాబాద్లో. ఆ సభ అంతా కూడా ఏదో ఒక నాట్యం ప్రోగ్రాం. ఆ నాట్యం ప్రోగ్రాంకి ఎప్పుడైతే జరుగుతున్నదో ఆ రోజు నేను అధ్యక్షుడిని, శివానందమూర్తి గారు వాళ్ళని ఆశీర్వదించడానికి వచ్చారు. వస్తే ఆ రోజు సభ అంతా నేను నడిపా, అధ్యక్షుడిగా నేను నడిపా. మేము బయటకు వస్తున్నాం, పొల్లు పోని మాట, స్పష్టత, ఒక పవిత్రత, ఒక తెలుగుదనం, ఒక గాంభీర్యం, ఒక లోతు, ఇంతగా ఉన్నటువంటి వాళ్ళని చాలా అరుదుగా చూస్తాం అని అన్నారు వెళ్ళిపోయినారు. ఆ తర్వాత హైదరాబాద్లో ఓసారి బిరుదరాజు రామరాజు గారు ఉన్నారు. అప్పుడు ఆయనకి మోకాళ్ళు పాపం కొద్దిగా ప్రాబ్లం వచ్చింది. మూర్తి గారు నేను ఒక్కడనే వెళుతున్నాను, శివానందమూర్తి గారు ఊళ్ళో ఉన్నారు, మీరు కూడా రండి అన్నారు. ఆయన తీసుకెళ్లారు. నన్ను తీసుకెళ్తే ఆయన అనుష్ఠానం చేసుకుంటున్నారు. శివానందమూర్తి గారు లోపలికి రామరాజు గారు మూర్తి గారు వచ్చారు, కూర్చోబెట్టండి అన్నారు. నాకు కూడా కుర్చీ వేశారు. మేమిద్దరం కుర్చీలో కూర్చున్నాం, వారు అక్కడ అనుష్ఠానం చేసుకుంటున్నారు. మేము నుంచుంటామన్నాం, వారి కింద కూర్చొని ఉన్నారు పీట మీద. మేము ఆయన ఎదురుగా కూర్చోండి అన్నారు. అప్పుడు నాకు గుర్తున్నంత వరకు మా అరవిందరావు గారు ఉన్నారుగా, ఆయన అప్పుడు వరంగల్కో దేనికోసం సీనియర్ ఆఫీసర్. ఆ రోజునే కఠోపనిషత్తు మీద ఆయన కఠయోగం అని ఒక బుక్ రాశారు. ఆ బుక్స్ ఇనాగరేషన్, దానికి పెద్ద సభలు పెట్టద్దు, తీసుకురమ్మన్నారు. తీసుకొచ్చారు. ఓ 15 పుస్తకాల కట్ట తాడిప్పదీశారు. అప్పటి అనుష్ఠానం అయిపోయింది. కఠయోగం బయటకు తీశారు. నా దృష్టిలో శివానందమూర్తి గారు ఎంత సాహిత్యాన్ని రాసినా కఠయోగం మ్యాగ్నమ్ ఓపస్. కఠోపనిషత్తుని ఆయన యోగ దృష్టితో రాశారు. అది అట్లా ఇంకెవరు రాయలేరు, అది అసంభవం. ఆ యోగ దృష్టితో రాయటం అంటే అంత ఈజీ కాదు కదా. ఆయన అందరూ గురువు గారు అంటారు, నేను అట్లా నేను అనుకోలేదు. అప్పుడు ఆయన ఏం చేశారంటే పెన్ను తీసుకొని నా పేరు రాసి సంతకం పెట్టి ఇచ్చారు. అది అసంభవం, చేయరు. తర్వాత కాలంలో ఒక ఆయన అలా గురువు గారు ఎప్పటివరకు సంతకాలు పెట్టలేదంటే ఫోటో తీసి పంపించారు. అది కఠయోగం ఫస్ట్ కాపీ నాకు ఇచ్చారు. తర్వాత నేను ఆయన చుట్టూ తిరగలే. వైజాగ్ వెళ్ళినప్పుడు మాత్రం ఆయన ఒక మాట, వైజాగ్ ఎప్పుడు వచ్చినా మనకు ఫోన్ చేయండి అన్నారు. అన్న తర్వాత మనం పాటించాలి. ఇదిగో నేను వైజాగ్ వచ్చాను, 3 రోజులు ఉంటున్నాను అని మెసేజ్ వెళ్తే 3 రోజుల్లో ఒక రోజు ప్రయాణం రోజు కాకుండా మధ్య రోజు, వెళ్ళినాడు ఉండదు, వచ్చేనాడు ఉండదు, మధ్య రోజున వారు కారు పంపేవారు. భీమిలి నుంచి, వైజాగ్ నుంచి భీమిలి వెళ్ళేవాడిని. వెళితే అక్కడ ఆ టైంలో ఆయన రాజయోగి, సాయంకాలం మామూలుగా తెల్లటి డ్రెస్ అది వేసుకుని, భారతదేశము ఈ దేశం యొక్క తత్వం, బ్రిటిష్ వాళ్ళు ఈ దేశానికి ఏం చేశారో పాజిటివ్ మైండ్తో దాన్ని మనం ఎలాగ విస్తరణ చేయాలో, ఎలా ఆ స్పిరిట్ని ఎలా పట్టుకోవాలో అవన్నీ కూడా బాగా 2-3 గంటలు చర్చ చేసేవాళ్ళం.
ఆ చర్చలో ఆయన చాలా చక్కగా పాల్గొని కేవలం మోనోలాగ్ కాదు అది, ఐ యూజ్ టు చర్చ ఉండేది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లే ఇదేమీ ఇంటర్వ్యూ కాదుగా, ఇంటరాక్షన్, అవును, చర్చ జరుగుతూ ఉన్నది, ముచ్చటించుకుంటున్నా అంతే. అప్పుడు మళ్ళీ రాత్రి 9:30కి నన్ను అక్కడ దింపేవారు. ఒక్క సంఘటన మాత్రం చెప్తా వారి గురించి. ఓ రోజు ఇలాగే వెళ్ళాను, అది పొద్దున పూట వెళ్ళా, కారు పంపారు, వెళ్ళాను. అనుష్ఠానం అక్కడ చేసుకొని టెంపుల్కి వస్తున్నారు. అప్పుడు మొదట్లో టెంపుల్ లేదు కదా, వస్తూ ఉంటే ఇద్దరం కలిసి నడిచి వస్తున్నాం. నడిచి వస్తుంటే సడన్గా ఆయన ఏమన్నారంటే, ఎందరెందరో ఇక్కడికి వస్తుంటారు, ఏవో మా వల్ల జరిగినాయి అని అంటూ ఉంటారు మూర్తి గారు, దాంట్లో మా ప్రమేయం ఏం లేదు, అవి అలా జరుగుతూ ఉంటాయి, వాటితో మనకేం పని అంటూ టెంపుల్లోకి ఎంటర్ అయినారు. అంటే హీ రివీల్డ్ హౌ మచ్ డిటాచ్డ్ విత్ ద వరల్డ్. ఇది క్లెయిమ్ లేదు ఇక్కడ. వారు కూడా రమణ మహర్షిని దర్శనం చేసుకున్నారు వారి చిన్నతనంలో. ఆ కరుణ అనేటువంటి పీయూషాన్ని చేశాను నేను, అమృతాన్ని తాగిన వాడిని రాసుకున్నారు ఆయన. స్పష్టంగా గుర్తు రావటం లేదంటే అనేకమైనటువంటి అట్లా అరుణాచలంగా అది కరుణాచలం అనాలి దాన్ని. సో ఇట్లా అనేక రకాలైనటువంటి సందర్భాలు ఏర్పడ్డాయి. ఆయన నుంచి మీరు ఏం తెలుసుకున్నారు, ఏం నేర్చుకున్నారు? ఏం ప్రపంచంలో ఉంటూ ప్రపంచాతీతంగా బతకచ్చు. ఎంత జ్ఞాని అయినా ప్రపంచంలో మళ్ళీ ఆ మెట్టు కిందకి దిగి ఈ లోకం కోసం వచ్చి లోకంతో మమేకమై ఇతరుల బాధలు, ఇతరుల ఆశలు, వాళ్ళకున్న చిన్న చిన్న కోరికలు అవి తీరుస్తూ వాడిని అధ్యాత్మ మార్గంలోకి తీసుకువెళ్ళటానికి ఆయన కృషి చేశారని మాత్రం నేను గట్టిగా చెప్పగలను. ఏదో భవిష్యత్తు చెప్పారు, ఆయన ఇలా అన్నారు, ఇలా అయిపోయింది, అది కాదు. అవి చాలా చిన్న విషయాలు. ఎందుకంటే సిద్ధులన్నీ కూడా విదేశీయాలండి, వాటి జోలికి మనం వెళ్ళకూడదు, దానివల్ల ప్రయోజనం లేదు. ఒకటి, ఆయనకి చాలా సిద్ధులు ఉన్నాయి అని చెప్తారంతే, ఏం ప్రయోజనం? వాటిని మానవాళికి ఉపయోగించాలే, అప్పుడు ఆ మహనీయత ఏర్పడుతుంది.